వస్తున్నాం, మేము కూడా వస్తున్నాం. మీ లెక్కలు ఎక్కాలు తేల్చే ప్రయత్నం భవిష్యత్తులో చేస్తాం. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం వైపు నెట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి రైతు సమాజాన్ని డిఫెన్స్లోకి నెట్టి రైతు వడ్లు రోడ్ల మీద పోసుకొని మొలకెత్తేదాకా వెయిట్ చేసే పరిస్థితి వచ్చిన కాలం మీ కాలం. రైతుకు బోనస్ ఇవ్వడమే కాదు, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీలు ఇస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క రైతుకు భరోసా కల్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే ఇలా మీరు సవాళ్లు విసురుతున్నారు. ఇలా సవాళ్లు విసిరే మీరు రండి, బహిరంగ సవాల్కు రండి. రైతు సమాజానికి మీరు 9.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది, సంవత్సరం 3 నెలల్లో మేము చేసింది ఏంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఇష్టానుసారంగా ఏదో అబద్దాలు చెప్పి సభల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉన్న సమయం టీఆర్పీ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఎవరు హర్షించరు. ఇలా నేను అంటున్నా, ఇవాళ వ్యవసాయం చేస్తే ఉరి అన్న మీది ఎట్లున్నది, ఇలా వ్యవసాయం చెయ్యండి అని చెప్పి మేము భరోసాగా ఇచ్చి రైతు గర్జన పేరు మీద వరంగల్లో చేసిన గర్జన, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీతో పాటు రేపు రైతు సమాజాన్ని ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతే రాజ్యంగా, ఇలా రైతే రాజుగా చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీరు ఇంకా అప్పుల గురించి రాష్ట్రం గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు పట్టించుకోరనే విషయం తెలుసుకుంటే మంచిది. రైతు రుణమాఫీ విషయంలో కేటీఆర్ సవాలు విసరడం అనేది నిజంగా సిగ్గుచేటు. 9 సంవత్సరాల కాలంలో 1 లక్షలోపు రుణమాఫీ మీరు చెయ్యలేకపోగా ఉన్న పలంగా ఎన్నికలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని బతికిలాడుకొని ఆర్బీఐతోని మీరు చేసిన రుణమాఫీ 1 లక్షలోపు రుణమాఫీ 100% అయ్యి ఉంటే, మేము 2023లో చేసిన రుణమాఫీ 9,000 కోట్ల పైచిలకు 1 లక్షలోపే ఎట్లా ఉంటాయో ఆలోచించాలి కేటీఆర్. మీరు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రుణమాఫీకి 21,000 కోట్లు ఈ ప్రభుత్వం వెచ్చించింది. 10,000 కోట్ల పైచిలకు గతంలో మీరిచ్చిన హామీ రైతు బంధుకు సంబంధించి చెల్లించింది. తర్వాత మేము దాదాపు 10,000 కోట్ల పైచిలకు మేము రైతు భరోసాకు చెల్లించాల్సి వచ్చింది. ఒకే ఒక్క ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం చెల్లిస్తే 100% అయిందా, ఎక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అక్కడికి పోదాం అనేసి సవాళ్లు విసరడం అంటే సిగ్గనిపిస్తలేదా మీకు? ఒక్క సంవత్సరంలో 21,000 కోట్లు మేము పంజాబ్ రైతులకో, కర్ణాటక రైతులకో, మహారాష్ట్ర రైతులకో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలే. తెలంగాణ రైతుల యొక్క కష్టాలను చూసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా చేసిన దాన్ని జీర్ణించుకోలేక రైతు సమాజం నుంచి వ్యతిరేకత రావడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం చూసి నీకన్నా సిగ్గనిపించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.